హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల సంస్థ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 33 రకాల ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ 33 రకాల ఉద్యోగాలకు సంబంధించి 10th క్లాస్, 12th క్లాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్ అవకాశం అయితే ఉంటుంది. సో చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్, రిసెప్షనిస్ట్, ఏఓ, ఏఈ, సిఈ, డిఈ అనేటువంటి ఉద్యోగాలతో పాటుగా ఇంకా ఇతర రకాల ఉద్యోగాలు కూడా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. మనం వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉన్నాం. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు కూడా ఈజీగా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో క్లియర్గా చూసినట్లయితే అమరావతి అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి 33 రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కెరియర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపించినటువంటి ప్రస్తుతం రిక్రూట్ చేయబడుతున్నటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ మనకి 4 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1 29/12/2025 రిలీజ్ అయిందనమాట. సో అప్లికేషన్ వచ్చేసి 30/12/2025 నుంచి 5/1/2020 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి 2 వెబ్సైట్ల ద్వారా కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ మొదటి నోటిఫికేషన్ ద్వారా మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఉద్యోగాలు అయితే కనిపిస్తున్నాయో ఇక్కడ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, ఫైనాన్స్ మేనేజర్, అకౌంట్స్ మేనేజర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాన్ని ఇక్కడ భర్తీ చేస్తున్నారు ఈ మొదటి నోటిఫికేషన్ ద్వారా. సో ఇందులో మీకు ఏ ఉద్యోగాలకు సంబంధించి మీరు చెక్ చేసుకోవాలనుకున్నా కూడా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆ జాబ్కు సంబంధించిన కంప్లీట్ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో దాని తర్వాత రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి 1,25,000 రూపాయలకు మెన్షన్ చేశారు. అలాగే వెహికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద 25,000 కూడా ఇస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగనే వారు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ గురించి అన్ని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ వివరాలు కావాలనుకున్నా కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారనమాట. అలాగే ఈ నోటిఫికేషన్ మాకు మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నవ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 నోటిఫికేషన్ ద్వారా కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారనమాట. సో ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి అనమాట. అలాగే ఇక సెకండ్ నోటిఫికేషన్ ద్వారా కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 30/12/2025 నుంచి 18/1/2020 వరకు కూడా అప్లికేషన్స్ యొక్క సెకండ్ నోటిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక థర్డ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్టయితే థర్డ్ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. చేసుకోవాలనుకుంటే 31/12/2025 నుంచి 19/1/2020 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. చీఫ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ డిపార్ట్మెంట్, అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే ఐటీ సెక్టర్కి సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్, డిఏ ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి 5 వేకెన్సీస్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానాలను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 1 నెలకి 35,000 రూపాయలకు మెన్షన్ చేశారు. అలాగే 30% హైక్ కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కింద 10,000 రూపీస్ కూడా పర్ మంత్కి ఇస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. ఇక అలాగే వారు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా భాగం గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ అని మెన్షన్ చేశారు. అలాగే 3 to 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఇంకా మీరు చేయాల్సిన రోల్స్ గురించి అన్నిటి గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్ట్ కనుక మీకు ఎలిజిబిలిటీని అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రిసెప్షనిస్ట్ అనే ఉద్యోగంగా భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మనం క్లియర్గా చూసినట్లయితే చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 50,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేశారు. అదేవిధంగా
హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 10,000 రూపీస్ మెన్షన్ చేశారు. అలాగే వారు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ అనేటి గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క అప్లై నౌ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈజీగా అప్లికేషన్ అయితే ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అటెండ్ అయినటువంటి ఉద్యోగంగా భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి కేవలం 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ అర్హతని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు ప్రిఫర్ చేస్తున్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 20,000 రూపీస్గా పర్ మంత్కి మెన్షన్ చేశారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 5,000 రూపీస్ పర్ మంత్ మెన్షన్ చేశారు. అలాగే 4 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానాలను భర్తీ చేస్తున్నారు. వారు చేయాల్సినటువంటి జాబ్ రోల్స్ గురించి రిక్వైర్మెంట్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు సంబంధించి కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవి వచ్చేసి టోటల్గా చూసినట్లయితే 1 వేకెంట్ ఫిల్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 50,000 రూపీస్ శాలరీ మెన్షన్ చేశారు. 10,000 రూపీస్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన జాబ్ రోల్స్ గురించి రిక్వైర్మెంట్స్ గురించి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకా ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో చివరిగా చూసినట్లయితే ఇక్కడ సర్వేర్ అన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వచ్చేసి 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. అలానే శాలరీ వచ్చేసి 50,000 రూపీస్గా మెన్షన్ చేశారు. 10,000 రూపీస్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే నేను చేయాల్సిన జాబ్ రోల్స్ గురించి అలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లు 4 నోటిఫికేషన్ల ద్వారా క్లియర్గా చూసినట్లయితే మనకి ఇక 4th నోటిఫికేషన్లో కూడా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా 4 రకాల ఉద్యోగాలను కలుపుకొని కూడా నోటిఫికేషన్ కలుపుకొని కూడా మనకి 33 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నిటి గురించి కూడా క్లియర్గా చూడండి. మీకు ఏ జాబ్కు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని జాబ్కు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండబోదు. ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంటర్వ్యూ విధానాలు అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.